గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హాయ్. చాలా బాగుంది. థాంక్స్. ఐమ్ హాయ్. మీట్ అవర్ స్టాఫ్. హాయ్, ఐమ్ శ్వేత. హలో, ఐమ్ స్వప్న. హాయ్, దిస్ ఇస్ అను. హాయ్. నేను కొత్తగా అపాయింట్ అయిన అసిస్టెంట్ మేనేజర్ని. అసిస్టెంట్ మేనేజర్ అంటే ఎవరో పెద్దవారు అయి ఉంటారు అనుకున్నాను. బట్ యు ఆర్ టూ యంగ్. థాంక్యూ. మీకు ఈ ఆఫీస్ గురించి పూర్తిగా తెలియదే? ఏ ఎండి అభి గురించి పెద్ద హిస్టరీనే ఉంది. ఏంటి అంత గొప్ప వ్యక్తా? ఎందుకులే, వింటే తట్టుకోలేవు. చూడ్డానికి పెద్ద హీరోలో ఉంటాడు, కానీ బుద్ధి మాత్రం రాక్షస బుద్ధి. నిజమా? తన పేరు అభిషేక్ కుమార్. చైర్మన్ ఎండికి చిన్నాన. లేడీ కనిపిస్తే కేడీలా చూస్తాడు. గుడ్ మార్నింగ్. ఫైల్స్ అన్ని క్యాబిన్ లో పెట్టేశాను మేనేజర్ గారు. మీరు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు పిఏ గారు. నేను మేనేజర్ అని తనకి హింట్ ఇస్తున్నారా? లేదు సార్. దీనికేం తక్కువ లేదు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వేనా ఐశ్వర్య రాయి? లేదు సార్, నేను ఐశ్వర్య మాత్రమే. ఏంటి వచ్చి రాగానే లేడీస్ కాన్ఫరెన్సా? లేదు సార్, కొత్త కదా, అందుకే నేను అందరినీ పరిచయం చేసుకుంటున్నాను. పరిచయాల కోసం పని ఎగ్గొట్టాల్సిన అవసరం లేదు. పని చేసుకుంటూ వెళ్తే పరిచయాలు వాటంతట అవే అవుతాయి. అర్థమైందా? ఇంతకు ముందు ఎక్కడ పని చేసావు? ముద్రా యాడ్ ఏజెన్సీ సార్. ముద్ర యాడ్ ఏజెన్సీ మంచి కంపెనీ కదా, ఎందుకు మానేశావు? ఓ, ముద్రలో నిద్రపోయి ఉంటావు, వద్దనుంటారు. కాదు సార్, ఈ చైర్మన్ గారు పిలిచారని వచ్చాను. ఆ వాచ్మెన్ పొమ్మంటాడు, వెళ్ళిపోతావా? రమ్మనగానే వచ్చేయడానికి ఇదేం ఆడాల పేరంటం కాదు, ఉద్యోగం. ఎక్కడ కూర్చోవాలో ఇవిని అడుగు, ఏం చేయాలో నన్ను అడిగి తెలుసుకో. నీ స్వంత తెలివితేటలు ఉపయోగించవు. ఈయన జీవితంలో మారడు. అమ్మా, కాఫీ. హాయ్. హాయ్. ఐషు, ఎలా ఉంది ఆఫీసు? విశాలంగా ఉంది. నేను అనేది విషయాల గురించి కాదు, వర్క్ ఎలా ఉందని. ఏమే, అమ్మాయి ఇప్పుడేగా ఆఫీస్ నుంచి వచ్చింది, ఎందుకు ఊరికే దాన్ని విసిగిస్తావు? ఏమా, అవును, నువ్వెందుకు డల్గా ఉన్నావు? దారిలో కార్ హ్యాండ్ ఇచ్చింది డాడీ. అయ్యయ్యో. సరిగ్గా రాహుకాలంలో ఆఫీస్ లో కాలు పెట్టాను. రేయ్, నిన్ను. మా మేనేజర్ వీడికంటే వర్స్ట్. వీడికేమో డస్ట్ ఎలర్జీ, ఓహో. వాడికి లేడీస్ అంటే ఎలర్జీ. అబ్బా, నరకం చూపించాడు. బాండా ఏంట్రా నరకం. నిన్ను. కాఫీ చల్లారిపోతుంది, తాగు. ఎందుకమ్మా వెండి కన్నావు? నువ్వంటే ఇష్టం లేదు అందుకే. రే కోతి, దాన్ని ఎందుకు సతాయిస్తావు? వెళ్ళి చదువుకోపో. అది కాదే, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఇంట్లో ఉండగా ఈ ఉద్యోగం నీకెందుకే? అది ఒక్కరోజు ఆఫీస్కి వెళ్తేనే వెళ్ళొద్దని చెప్తున్నారు. నేను సంవత్సరం మొత్తం స్కూల్కి వెళ్తున్నాను. ఒక్కరోజైనా నన్ను వెళ్ళొద్దని చెప్పారా? ఓయ్, అబ్బా, వీళ్ళతో పళ్ళైపోతున్నామండి. మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. మ్యామ్ ఇది లిప్స్టిక్ యాడ్ స్కెచ్. స్కెచ్ చాలా బాగుంది. కాన్సెప్ట్ ఇంకా బాగుంటుంది. ఏం కాన్సెప్ట్ మ్యామ్? ఒక అమ్మాయి పార్క్ లో బెంచ్ మీద కూర్చొని తన బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి వేరే వేరే మూడ్స్ ని చూపిస్తాం. రకరకాల సౌండ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంటాయి. ఆ అమ్మాయి పెదాలు ముడుచుకుని ఉంటే బాధపడుతున్నట్టు అర్థం. అదే ఆ పెదాలు విచ్చుకొని ఉంటే చాలా సంతోషంగా ఉన్నట్టు అర్థం. పెదాలను పంటితో కొరుకుతున్నట్టయితే చాలా కోపంగా ఉన్నట్టు అర్థం. అదే ఆ అమ్మాయి పెదాలు ప్రశాంతంగా ఉండి మెరిసిపోతున్నట్టయితే ఆ పెదాల మీద మెబిలిన్ లిప్స్టిక్ ఉంది అని అర్థం. మెబిలిన్. మేబీ షీస్ బోర్న్ విత్ ఇట్. మేబీ ఇట్స్ మెబిలిన్. ఎలా ఉంది? వావ్, వెరీ గుడ్ మ్యామ్. సూపర్ గా ఉంది. సారీ మేడం. సారీ మ్యామ్, రియల్లీ సారీ. ఐ యామ్ రియల్లీ సారీ. చూసుకోలేదు మేడం. చేతి కింద ఇంకుంది కదా, కాస్త చూసుకోకర్లేదా? ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. దయచేసి క్షమించండి ప్లీజ్. Maybe she is born with it. No. హలో. Please come to my chamber. Yes sir, I'm coming. Yes sir. ఆ లిప్స్టిక్ యాడ్ కాన్సెప్ట్ రెడీ అయిపోయిందా? Yes sir. ఇవ్వు. సార్ కంప్లీట్ చేశాను సార్. అదే తీసుకురా. సార్ కానీ దాని మీద ఇంకుగా నొలికిందా?
పేపర్ మీద ఇంకొలికింది, ఇడ్లీ మీద చట్నీ పడింది ఇలాంటి కాకమ్మ కథలు చెప్పొద్దు. వెళ్ళి తీసుకురా. సార్ నిజంగానే ఇంకొలిగిపోయింది సార్. వాట్? 10 కోట్ల రూపాయల ప్రాజెక్టు టేబుల్ మీద కాఫీ కప్పులు ఇంకు బాటిల్ పెట్టుకుని పనిచేస్తున్నారా? రెస్పాన్సిబిలిటీ లేదు. ప్రతి నెల 1వ తారీఖు జీతం తీసుకోవడం తెలుసు. పనప్ప చెప్తే కరెక్ట్ గా చేయడం తెలీదు. నేను పని రాకపోయినా క్షమిస్తాను, కానీ నా అబద్ధాలు చెప్తే క్షమించను. సార్ నేను నిజంగానే రెడీ చేసి పెట్టాను సార్. కథలు ఏమన్నా ఉంటే సినిమా వాళ్ళకి చెప్పు. నా కాన్సెప్ట్ చాలు. యూ కెన్ గో నౌ. Maybelline. He is not born with it. ఐషు, ఆ, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? రేపు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది డాడీ. అంతకన్నా ముఖ్యమైన విషయం ఒకటి నీతో మాట్లాడాలమ్మా. ఏంటి డాడీ? నీకు రామజోగి గారు తెలుసుగా? ఆ. అదే మండపేట ఆయన. ఆ. ఆయన పెద్ద కొడుక్కి నిన్ను అడుగుతున్నారమ్మా. నాకు అప్పుడే పెళ్ళేంటి డాడీ? అంటే చూడైషు, పిల్లలు 10వ ఏట వరకు ఆటలతో కాలక్షేపం చేస్తారు, 20వ ఏట వరకు చదువులతో కాలక్షేపం చేస్తారు, 30 ఏళ్ళు వచ్చేసరికి ఉద్యోగంతో కాలక్షేపం చేస్తారు. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల జీవితంలో సుఖపడేది ఎప్పుడు, ఆనందంగా గడిపేది ఎప్పుడు? అందులో నిజం లేదంటావా? మీ ఇష్టం డాడీ. ఏమైంది మేడం? ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేస్తే రాహుకాలం వెళ్ళిపోతుంది. ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేస్తే మీటింగ్ అయిపోతుంది. ఏం కాదులే, నువ్వు వెళ్ళి నేను వస్తాను. Aishu, come on. This is a big day. You have to do it. This is your day. Come on. షల్ వి స్టార్ట్? ఓ షూర్ సార్. ఐశ్వర్య ఎక్కడ? వచ్చేస్తుంది సార్. ఇంత ఎనీ ప్రాబ్లం? నాట్ రియల్లీ సార్. Hello? Hello? Open the door, please. ఐశ్వర్య ఎదురా? వెళ్ళి చూసిరానా? పోనీ నీ కాన్సెప్ట్ ఏమైనా ఉంటే చెప్పు. నీకు ఇష్టం ఉండదు కదా. నచ్చాల్సింది నాకు కాదు, ఆయనకి. మా క్రియేటివ్ డైరెక్టర్ ఇంకా రాలేదు. ఈలోగా మా అభి దగ్గర ఏదో కాన్సెప్ట్ ఉందంట. ఇఫ్ యూ వుడ్ లైక్ టు ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్ యూ. Hello? Open the door, please. ఎవరయ్యా లాక్ చేసింది? తెలీదు మేడం. లేట్ అయిపోయింది. ఒక అమ్మాయి పార్కులో ఒంటరిగా కూర్చొని తన లవర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తన పెదవులు ఇలా ముడుచుకొని ఉంటే తనేదో బ్యాడ్ మూడ్ లో, అంటే సాడ్ గా ఉందని అర్థం. ఆ పెదవులు విచ్చుకొని ఉంటే సంతోషంగా ఉందని అర్థం. ఏంటిది? అదే పెదవుల్ని పళ్లతో కొరుకుతూ ఉంటే తను కోపంగా ఉందని అర్థం. అదే ఆ అమ్మాయి పెదవులు ప్రశాంతంగా మెరిసిపోతూ ఉంటే ఆ పెదవుల మీద మేబ్లిన్ లిప్స్టిక్ ఉందని అర్థం. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. ఫైనల్లీ ద క్యాప్షన్ ఈస్ మేబీ షీఈస్ బోర్న్ విత్ ఇట్, మేబీ ఇట్స్ మేబ్లిన్. వెల్ డన్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. Excellent. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes. షీఈ్ మై క్రియేటివ్ డైరెక్టర్ ఐశ్వర్య. Oh. తన దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది, మీరు వింటానంటే. ప్లీజ్ గో అహెడ్. సార్ నా కాన్సెప్ట్ ఇంచుమించు అలాగే ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఇంకా బాగుంది సార్. ఓ దట్స్ ద స్పిరిట్ యంగ్ లేడీ. ఐ లైక్ ఇట్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ రాబి. రే, నా పరువు నిలబెట్టావు. సరే, ఈ కాన్సెప్ట్ నువ్వెలా వేసావా? స్కెచ్ పెన్ తో. ఆహా, ఏం పాపం బాల్ పెన్ పనిచేయట్లేదా? ఆ. తిన్నగా మాట్లాడావు కదా. ఐశ్వర్య, నువ్వు రావడం లేట్ అయ్యేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆ టైంలో మన అభి ఎంటర్ అయ్యి మిరాకిల్ చేశాడు. కంగ్రాట్స్. ఇక నుంచి నువ్వు నాలా కాకుండా సొంతంగా ఆలోచించడానికి ప్రయత్నించు. అది నీకు మంచిది, కంపెనీకి మంచిది. మ్యామ్, ఆ కాన్సెప్ట్ చూడండి. యాజ్ ఇట్ ఈస్ మీరు చెప్పిందే. ఆయన ఏమైనా మీ క్యాబిన్కి వచ్చి వెళ్ళారా? చచా, అలా ఎందుకు అనుకుంటావు? అతనికి కూడా సేమ్ థాట్ వచ్చి ఉండొచ్చు కదా. లేదు మేడం, నాకేదో అనుమానంగానే ఉంది. అభి మంచివాడు అయి ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా చెడ్డవాడు కాదు. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్. స్వీట్ గుడ్ మార్నింగ్. ఇవాళ మీ బర్త్డేనా? లేదు, నా పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్ళా? ఓ మై గాడ్. అయినా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నన్ను పెళ్లి చేసుకునేవాడు టెన్షన్ పడాలి కానీ. ఈ విషయం బాస్ కి తెలుసా? ఆయన గారికా? నాకు పెళ్లి ఫిక్స్ అయిందని కానీ, క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గెలిచిందని కానీ అలాంటి గుడ్ న్యూస్ లేవే ఆయనకు అసలు చెప్పకూడదు. చెప్తే గొల్లు అని ఏడుస్తాడు అంతే. లేదు లేదు, అతను ఏడవడు, అందరినీ ఏడిపించే టైం. నా గురించి అంత కరెక్ట్ గా నువ్వు ఎలా చెప్పగలిగావు? ఏంటిది? స్వీట్. ఇది ఆఫీసా, పుల్లారెడ్డి స్వీట్ స్టాలా? నీకు నెలకు 30,000 రూపాయల జీతం, అంటే రోజుకు 1000 రూపాయలు.
1 అవర్ నువ్వు ఆఫీస్లో స్వీట్ల గురించి వాటి టేస్ట్ గురించి మాట్లాడుతూ కూర్చున్నా నీ జీతం నీకు వస్తుంది కానీ మాకే లాస్. ఇది చాలదన్నట్టు బోనస్ గా మా మీదే జోకులు సెటైర్లు. నువ్వు ఇక్కడికి పని చేయడానికి వచ్చావా ఇలాంటి కబుర్లు చెప్పడానికి వచ్చావా? ఏదన్నా పనప్ప చెప్తే ఇంకు బాటిల్ ఒలికింది, పెన్సిల్ లేదు, రబ్బర్ లేదంటూ కథలు చెప్తావు. మీటింగ్ స్టార్ట్ అయ్యాక 1 అవర్ లేట్ గా ఆడించుకుంటూ వస్తుంది మహారాణి మేడం. అయినా ఇదంతా నిన్ననేం ప్రయోజనం? నిన్ను తీసుకొచ్చి పెట్టాడు చూడు, ఆయన అనాలి. ఇన్ని రోజులు నీకు పని రాదనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు అసలు పనికి రావని. ఈ డస్ట్బిన్ వల్ల అయినా ఆఫీస్కి ఉపయోగం ఉంది, నీ వల్ల అది కూడా లేదు. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్ ఐశ్వర్య. ఏంటిది? రెసిగ్నేషన్ లెటర్ సార్. ఎందుకు? ఏమైంది? వాట్స్ యువర్ ప్రాబ్లం? మీ అబ్బాయి సార్, అభి? ఆయన నన్ను చీటికి మాటికి తిడుతుంటే నేను చేసే వర్క్ నచ్చలేదు అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది నేనే నచ్చలేదని. నేను మాట్లాడితే నాన్ సెన్స్, నవ్వితే న్యూ సెన్స్. నేను ఏదైనా తప్పు చేస్తే తిట్టండి, అంతేకాని నేనే తప్పు చేయకుండా మాట పట్టడం నా వల్ల కాదు సార్. నెలకోసారి జీతం ఇస్తున్నాం కదా అని గంటకోసారి 10 మంది ముందు అవమానించడం బాలేదు సార్. ఐఎమ్ సారీ సార్. మీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ నెక్స్ట్ వచ్చేవాళ్ళు నా అలాగా సఫర్ అవ్వకూడదనే మీకు ఇదంతా చెప్తున్నాను. ప్లీజ్ రిలీవ్ మీ సార్. నువ్వు ఈ కంపెనీ వదిలేసి వెళ్ళిపోతానడానికి వాడి బిహేవియరే కారణం అంటున్నావు, కానీ వాడు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో నీకు తెలుసమ్మా? ఏమో నాకు తెలియదు సార్. నీకు వాడు 2 నెలల నుంచే తెలుసు, కానీ నాకు వాడు 2 నెలల పిల్లాడప్పటి నుంచి తెలుసు. చిన్నప్పుడే వాడి అమ్మా నాన్న చనిపోయారు. అప్పటి నుంచి వాడిని నా గుండెల మీద ఎత్తుకుని పెంచాను. కోపంతో పాటు ఆస్తి ఐశ్వర్యం అన్నీ ఎక్కువే వాడికి. వాడి కోపం ప్రళయమంతా, కరుణ సాగరమంతా, ప్రేమ ఆకాశం. ఇదంతా నీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు వాడికి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాడిని అసహించుకుంటే నేను తట్టుకోలేను ఐశ్వర్య. వాడు మా అన్న కొడుకు, నాకు కన్న కొడుకు కంటే ఎక్కువ, నా ప్రాణం. అవును ఐశ్వర్య. సార్, ఐశ్వర్య మేడము ఎండి గారి ఛాంబర్కి వెళ్ళి చాలాసేపు అయింది సార్. లోపల ఏం మాట్లాడుతున్నారా అని చాలా టెన్షన్గా ఉంది సార్. ఈ అభితో పెట్టుకుంటే ఏమవుతుందో బాగా అర్థమై ఉంటుంది. సార్, ఓహో, చిన్నాన్న పెట్టిన చివాట్లకి మొహం ఎంత ఎర్రగా కందిపోయిందో చూడు. పాపమయ్యా, ఈ అమ్మాయిని చూస్తే అయ్యో అనిపిస్తుంది. నా గుండె కరిగి నీరైపోతుంది సుబ్బు. సార్ మీరేం బాధపడకండి సార్. పాపం, మీరు మాత్రం ఏం చేయగలరు? వదిలేయండి సార్. సుబ్బు, ఈ అమ్మాయి అకౌంట్ అంతా సెటిల్ చేయి. సరే సార్. అలాగే ఓ రికమెండేషన్ లెటర్ తీసుకురా, సంతకం పెడతాను. మనలాంటి పెద్ద కంపెనీలు రికమెండ్ చేస్తే కనీసం చిన్న కంపెనీలో అయినా ఉద్యోగం దొరుకుతుంది. సార్, ఇది ఎంత మంచి మనసు సార్. సుబ్బు, నీకు తెలుసు కదా అమ్మాయిలంటే నాకెంత ప్రేమ, కరుణ, జాలియో అని. యూ కెన్ గో నౌ. అలాగే సార్. ఏంటిది? నా ప్రమోషన్ లెటర్. ప్రమోషనా? ఏ నిన్ను డిస్మిస్ చేయలేదా? లేదు, నన్ను మేనేజర్ గా ప్రమోట్ చేశారు. మేనేజర్ గానా? మరి నేను? నిన్ను సస్పెండ్ చేశారు. వాట్? నన్నా? షాక్ అవ్వద్దు, లెటర్ చూడు.